ఇవన్నీ ముస్లిమ్స్ కి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, వాళ్ళేమో పేదరికం కోణంలో చేస్తుంటే మీరేమో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో కోణంలో చేస్తున్నారు. బుజ్జగించే రాజకీయాలు మీవన్నీ. గుడ్ ఈవినింగ్ టీవీ గారు, పెద్దలు కోదండరావు గారికి, పాపారావు గారికి, లక్ష్మణ్ గారికి ఉగాది శుభాకాంక్షలు. బిగ్ టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఈ ఉగాది పండుగ కూడా మాదే అంటట్టుంది బీజేపీ వాళ్ళు. మీరెందుకు చేసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు చేసుకోవద్దు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు చేసుకోవద్దు, టీడీపీ వాళ్ళు చేసుకోవద్దు అనే కాడికి వస్తుందేమో రేపటి రోజు. కానీ ఒకటి కిషన్ రెడ్డి గారు మాట్లాడింది, మాజీ హోంశాఖ సహాయ మంత్రి ఆయన, జిన్నా రాజ్యాంగం అనేది ఇప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది. అంటే హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టడం ద్వారా ఓటు బ్యాంక్ పెంచుకోవాలనే రాజకీయ ఎత్తుగడ దాంట్లో కలిసి ఉన్నా నాకు తెలిసి బీజేపీని ఈసారి నమ్మే ప్రసక్తి కూడా ఉండదని అనుకుంటున్నా. నాకున్న ఇన్పుట్స్ ప్రకారం అయితే వాళ్ళు 400 అంటుండే కానీ అసలు ఉన్నదే ఊడిపోయేటట్టు పరిస్థితి వచ్చేసరికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తెలంగాణలో కొంత ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనే క్రమంలో మరింత రెచ్చగొట్టే ప్రక్రియ చేస్తున్నారు. ఒకటి వాళ్ళు తీసిన రజాకార్ ఫైల్స్ అనే సినిమా తీసిన దాంట్లో ఏదో చేస్తే ఇక్కడ సౌత్ లో పెద్దగా పట్టించుకోరు. అసలు నాకు తెలిసి అయితే వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవడానికి ఇక్కడ ఎవరు ఉండరనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్ననేమో అసదుద్దీన్ ఆమె ఎవరు మాధవీలత గారి మధ్య ఏదో చర్చలు పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రేరేపిత దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తే ఇలాంటి మత కల్లోలాల్ని, మత కలహాల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటే ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్, ఏం చేస్తుంది సుప్రీంకోర్టు అనే దాని దగ్గర మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఏమంటాము అజ్ఞానపూరితమైన స్టేట్మెంట్స్ వల్ల ప్రజల మధ్యన వైరుధ్యాలు పెంచడం తప్పితే మరొకటి ఉన్నదా? వాళ్ళే మణిపూర్ లో లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాంతాల్లో బైబిల్ పంచింది బీజేపీ, ఏది క్రిస్టియన్స్. ముస్లింలకు సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అయోధ్య రామాలయాన్ని వీళ్ళు బాగా ప్రచారం చేసుకుంటున్నారు కదా, అక్కడి ప్రభుత్వం మసీద్ కూడా కట్టిస్తున్నది. అది చెప్పుకోరు. ఇప్పుడు ఆ రోజు సుప్రీంకోర్టులో తీర్మానం అయింది, భవ్యమైన ఆ అయోధ్య రామాలయం గురించి మాత్రం మేమే కట్టించినాం, మేమే చేస్తున్నాం, మేమే ఇదంతా మొత్తం రామునికి కట్టించింది అంటారు. కానీ ఆ బాబ్రీ మసీద్ న్యూ కట్టడాన్ని కూడా ఆ ప్రభుత్వమే కట్టిస్తుందనేది మాత్రం చెప్పరు. అంటే ఇవన్నీ ఒక తరహా వన్ సైడెడ్ గా మెజారిటీ పోలరైజేషన్ కొరకు చేస్తున్నాం అనుకుంటారు. కానీ ప్రజలు, ప్రజాస్వామ్యం, అధికారం, పరిపాలనలో అభివృద్ధి కూడా ఒకటి ఉంటది, సంక్షేమం అనేది కూడా ఒకటి ఉంటది. అది ఎక్కడ పోయిందనేది చర్చ లేదు. ఇప్పుడు ఎక్కడ చూడండి మీరు ఫీవర్, మనం టీవీ పెట్టుకొని ఇప్పుడు ఏదో ప్రజల గురించి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ప్రజలందరూ కూడా ఐపీఎల్ లో ఉన్నారు. ఈ సందర్భంలో ఎవడన్నా ఐపీఎల్ పెడతాడానే ఏమన్నా సోయున్నోడు దేశంలో ఏం వాళ్ళ ప్రభుత్వం యొక్క పనితీరు గొప్పతనం గఫాలు చెప్పుకుంటానికైనా ఒక పరిస్థితి. కానీ ఐపీఎల్ పెట్టుకొని యూత్ అంతా ఈ దేశంలో ఉండే దాదాపు 48 నుంచి 52% ఉండే యువత ఈరోజు ఎక్కడ పరిమితమైన రాజకీయాలను పక్కన పెట్టి ఐపీఎల్ చూసుకుంటా ప్రతిరోజు ఒక గేమ్, వాళ్ళకు 7 కాగానే ఇదే పరిస్థితి వచ్చింది. ఇంకా మళ్ళీ ఆ గేమ్ సంబంధించి రివ్యూ ఎట్లా అనే పరిస్థితి వచ్చింది. ఇంత సీరియస్ గా ఉన్నది ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిపాలన మీద చర్చ పెట్టడానికి. పైగా ఇలాంటి ఒక పనికి మాలిన చర్చలు తెర మీదకి తీసుకొస్తారు. ఆ రోజు చరిత్ర తెలిసి ఉంటే మహమ్మద్ అలీ జిన్నా విడిపోవడం, ఈ పాకిస్తాన్ విడిపోవడానికి కారణం ఎవరో, ఆ రోజు హిందూ మహాసభ